హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ విజయ అర్జున్, లైఫ్ ఆఫ్ ఆర్ట్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. నేనైతే 1 kg చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడైన తర్వాత కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, చిన్న ముక్క దాల్చిన చెక్క కూడా వేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కదా. సో ఇప్పుడు మనం దాంట్లోకి ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. చికెన్ బాయిల్ అవడం కోసం ½ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు రుచికి సరిపడినంత కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం చికెన్ ముక్కలకి పట్టేలాగా మనం ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. చికెన్ ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. సో ఇలా కలుపుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కట్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మనం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత మరొకసారి కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా మనం ఉడికించుకోవాలి. చూసారు కదా, చికెన్ ముక్కలు మంచిగా బాయిల్ అయిపోయినాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారుగా ఎంత చక్కగా ఉడికిపోయిందో. చూస్తేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.